ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మార్చి 28వ తేదీ మిమ్మలను కలుసుకొని మీకు శుభములు తెలియపరుస్తూ, దేవుడు ఇంత మట్టుకు మనకు చేసిన ఉపకారములన్నిటికీ దేవునికి స్తుతి చెల్లించ మనం బద్దులమై ఉన్నాము. మార్చి నెల చివరి వారములో మనం వస్తున్నాము. ప్రభు దయాళుడు. ఒకవేళ ఈ నెలలో ఊహించని అద్భుతములు నేటి వరకు జరగకపోయినప్పటికీ ఒకవేళ ఈ రాత్రి జరగవచ్చు. ఎవరికి తెలుసు? ఈ వారంలోపు దేవుడు చేయగలడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు మీకు దేవుడు చెప్పమన్న మాట నా దగ్గరుంది. అది నేను చదువుతున్నాను. యెహెజ్కేలు 47:9 సెలవిస్తుంది, ఈ నది ఎక్కడికి పారునో, లేదంటే వెళ్ళు చోటెల్లా అక్కడ సంచరించేటువంటి జీవచరములన్నీ బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో వెళ్ళు చోటెల్లా. మీకందరికీ తెలుసు, నది అన్నమాట పరిశుద్ధాత్మునికి సాదృశ్యము. దీన్ని నేను ఎలాగ చెప్తున్నాను? యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనములు అందుకు ఆధారములు. పరిశుద్ధాత్మునితో మనము నడిచేటప్పుడు, పయనించేటప్పుడు, ఆత్మవశులమై ప్రార్థించేటప్పుడు అది ఒక నదిలాగా మనలను వేరు చేసి ప్రవహించినంత మట్టుకు దినము అభిషేకంలో మీరు నింపబడి ప్రార్థించుటకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. అలాగూ అభిషేకము వడిగా ప్రవహించేటప్పుడు ఎలాగూ ఒక నది ఒక పట్టణంలోనికి, ఒక గ్రామంలోనికి, ఒక పెద్ద లక్షలాది మంది ప్రజలు నివసించుచున్న ఒక గొప్ప నగరములోనికి వెళితే ఆ పట్టణమునకు, ఆ గ్రామములకు ఒక అభివృద్ధిని తెస్తుందో, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో, మందిరములో ఉంటే మందిరములో, ఇంటిలో ఉంటే ఇంటిలో, వేరే ఎక్కడైనా మీరు ఉద్యోగము నిమిత్తం, వ్యాపారము నిమిత్తం, సేవ నిమిత్తం వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళుతున్నారో అనేకులకు మీరు ఆశీర్వాదముగా మారుతారు. అభిషేకం మిమ్ములను ఆశీర్వదిస్తుంది. అదే అభిషేకం మీలో నుంచి అనేకులలోనికి వెళ్ళుతుంది. అంటే ఏమిటర్థం? ఎదుటివారికి, అనేకులకు మీరు ఆశీర్వాదముగా మారబోతున్నారు. అలాగైతే ఇంత గొప్ప కృప అభిషేకంలో ఉన్నది. దాన్ని గురించి ఈరోజు మీరు ఈ వర్తమానం వింటున్నారంటే, ప్రభు బిడ్డలారా, మీరు చేయవలసిందొకటి. అదేమిటంటే, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థిస్తూనే ఉండండి. ప్రభు బిడ్డలారా, నానావిధ భాషలు, అన్య భాషలు బాగా మాట్లాడండి. కూడి ప్రార్థిస్తున్నాం, మందిరంలో ప్రార్థిస్తున్నాం, అది వేరు. వ్యక్తిగతముగా, ఏకాంతముగా అన్య భాషలు మాట్లాడి ప్రభువునందు మీరు సంతోషిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, వరం, ఫలము ఇవన్నీ మీలో నుంచి పనిచేస్తాయి. ప్రియులారా, మీరు అనేకులకు ఆశీర్వాదంగా మారతారు. ఇదే ప్రభు ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదపు ప్రవచన వాక్కు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ 28వ తేదీ మీ బిడ్డలకు మీరిచ్చేటువంటి ఈ జీవము గల వాక్కుకై స్తోత్రం. మీ బిడ్డలు మొట్టమొదట వారు ఆశీర్వదింపబడాలి. వారిలో నుంచి ఆశీర్వాదం తరువాత ప్రవహించాలి. అనేకులకు ఆశీర్వాదపు కాలువలుగా మార్చండి. మీ బిడ్డల ద్వారా మీరు చేసే కార్యములు చేసి ముగించుమని నేను ప్రార్థిస్తున్నాను. మారని మీ కృప తోడుగా ఉంచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమెన్. తరచు ఏకాంతముగా ప్రార్థించండి. బైబిల్ చదవండి, ప్రార్థించండి. బైబిల్ చదవండి. దేవునితో మీరు నడుస్తారు, అనేకులకు ఆశీర్వాదముగా ఉంటారు. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలంతా ఆశీర్వాదంగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.